అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో వందనములు మరియు శుభములు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన టాపిక్ని మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. అదేంటంటే పరలోకము, నరకము అనేవి నిజంగా ఉన్నాయా అని. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి, ఎన్నో ప్రాంతాలున్నాయి, ఎన్నో కోట్ల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వీరందరిలో కొన్ని మతాలు కూడా ఉన్నాయి. ఈ మతాలన్నిటిలో కూడా వారికి చనిపోయిన తర్వాత మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన పుణ్యాన్ని బట్టి నరకం కానీ స్వర్గం కానీ ఉంటుందని చెప్పేసి వారి మత గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. అయితే కొందరు దేవుడు లేడని విమర్శించే వాళ్ళు ఉన్నప్పటికీ దేవుడు ఉన్నాడు అని నమ్మేవారే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మన క్రైస్తవ మతంలో మాత్రం ప్రత్యేకంగా బైబిల్ పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది అని స్పష్టంగా ఎన్నో చోట్ల వ్రాయబడి ఉంది. అంతేకాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నేను పరలోకాన్ని వచ్చాను, మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్తున్నాను, మీ కొరకు నేను అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేస్తాను అని ప్రత్యేకంగా బైబిల్లో ఆయన చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. ఈ విధంగా క్రైస్తవులమైన మనమందరం పరలోకం ఉందని, అలాగే నరకం కూడా ఉందని, భూలోకంలో మనం పాపం చేస్తే తప్పకుండా నరకానికి వెళ్తామని, లేదా మనం పాపం చేసినప్పటికీ ప్రభువుని మనం క్షమించమని అడిగి పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా క్షమించి పరలోకానికి తీసుకువెళ్తారని మనం గట్టిగా విశ్వసిస్తాం. ఇంతకీ ఈ పరలోకం ఉందా లేకపోతే లేదా? మన క్రైస్తవులైన మనలో చాలామందికి ఈ సందేహం ఉంది. క్రైస్తవుల దాకా ఎందుకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఈ సందేహం తప్పకుండా ఉంటుంది. మనం చర్చిలో దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు పాస్టర్లు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు పరలోకం ఉంది, నరకం ఉందని ఎన్నోసార్లు చెప్పడం మనం విన్నాం. మన విశ్వాసం కూడా అదే. మనం మరణించిన తర్వాత యేసు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనల్ని లేపుతారని, తీర్పు తీర్చిన తర్వాత మనం చేసిన పాప పుణ్యాలను బట్టి మనకి పరలోకము, నరకము నిర్ణయించబడుతుందని మనందరికీ తెలుసు. అయితే క్రైస్తవులమైన మనలో కూడా కొందరికి ఈ విషయాలు పూర్తిగా తెలియని వారు ఉన్నారు. కొందరికైతే పరలోకం, నరకం ఉందని ఖచ్చితంగా తెలిసినప్పటికీ అది ఉందని తెలిసి కూడా విశ్వాసం లేనివారు లేదా పూర్తిగా నమ్మని వారు క్రైస్తవులలో ఉన్నారు. వారి కోసమే ఈ వీడియో. మీకు కూడా ఈ సందేహం ఉంటే కనుక ఈ వీడియోలో మీకున్న సందేహాలు తీరిపోతాయి. మన ఊర్లో ఎవరైనా గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం ఎవరైనా చనిపోయి అందరూ కలిసి అతన్ని తీసుకెళ్ళి పాతిపెట్టి సమాధి చేసిన తర్వాత మళ్ళా ఒక 40 సంవత్సరాల తర్వాత అతను తిరిగి మనకి కనబడితే ఎలా ఉంటుంది? అతను మనం చూస్తుండగానే చనిపోయాడు కదా, మన ఊర్లో అందరూ కలిసి తీసుకెళ్ళి ఆయన్ని పాతిపెట్టాం కదా, మరలా ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, మరలా ఇతను ఎలా జీవించాడు అనే సందేహం మనకు కలుగుతుంది కదా. అలాగే పరలోకం నుండి ఎవరైనా భూలోకానికి వచ్చి పరలోకం అనేది ఉంది అని రుజువు చేస్తే ఎలా ఉంటుంది? ఊరుకోండి సార్, పరలోకంకి వెళ్ళడం ఏంటి, తిరిగి రావడం ఏంటి అని అంటున్నారా? అలా పరలోకానికి ఎవరన్నా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారా అని మీకు సందేహం ఉందా? ఓకే, మీ సందేహాలకి బైబిల్ నుంచే నేను కొన్ని ఆధారాలను ఈ వీడియోలో మీకు చూపించబోతూ ఉన్నాను. నిజంగా గత చరిత్రలో బైబిల్లోనే వ్రాయబడిన సంఘటనల గురించి నేను చెప్పబోతూ ఉన్నాను. గతంలో చనిపోయిన వ్యక్తి తిరిగి భూలోకానికి 1400 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను. అలాగే జీవించి ఉండగానే పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి భూలోకంలో కనబడిన ఆ వ్యక్తిని కూడా నేను పరిచయం చేయబోతూ ఉన్నాను. జీవించి ఉన్న మనలో నుండి కూడా ఒక వ్యక్తి పరలోకం వెళ్ళి చూసి పరలోకం ఇలా ఉంటుంది అని మనందరికీ తెలియచేసిన వ్యక్తిని కూడా పరిచయం చేయబోతూ ఉన్నాను. కాబట్టి ఇక నుండి పరలోకం ఉందో లేదో అనే సందేహాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈ వీడియో చూసిన తర్వాత మనం తప్పకుండా పరలోకం ఉందని, మనం పరలోకం వెళ్ళాలి అని అంటే తప్పకుండా దేవునికి భయపడుతూ జీవించి దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తేనే మనం పరలోకం వెళ్తామనే విశ్వాసం మీలో పెరగాలని మేము ఈ వీడియోని తయారు చేస్తున్నాం. నిజంగా దేవుడంటే మీకు భయం ఉంటే నరకానికి వెళ్ళకూడదని చెప్పి మీరు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. సాతాను మనల్ని ఎన్నిసార్లు శోధించినప్పటికీ సాతానికి లోబడకుండా ఉండి మనం దేవుని వైపుకే వెళ్ళే విధంగా ఇక్కడ కొన్ని శ్రమలైనా పడాలి. అప్పుడే మనకి పరలోకం దొరుకుతుంది. ఇంతకీ పరలోకం అనేది ఉందా లేదా, గతంలో ఎవరైనా పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చారా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి మరణించి సుమారు 1400 సంవత్సరాల తర్వాత మరలా భూమిపైకి వచ్చారని మీరు ఇప్పుడు వరకు చెప్పారు.
ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడికి వచ్చారు? దేవుడు మోషే ప్రవక్తతో ధర్మశాస్త్రాన్ని రాయించాడనే సంగతి మనకు తెలుసు. ఈ మోషే ప్రవక్త నెబో పర్వతం పైన, అంటే మోయాబు దేశంలో ఉన్న నెబో పర్వతం పైన ఆయన చనిపోయినట్లు మనందరికీ తెలుసు. అది ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5-6 వచనంలో వ్రాయబడి ఉంది. ఈ మోషే ప్రవక్త మరణించిన తర్వాత అతని సమాధి ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. ఎందుకంటే దేవుడే అతని సమాధిని కనుమరుగు చేశాడని బైబిల్లో వ్రాయబడి ఉన్న సంగతి మనకు తెలుసు. అందుకనే ఇశ్రాయేలీలందరూ కూడా మోషే ప్రవక్తని ఎంతగానో గౌరవిస్తారు. మోషే ప్రవక్త ఎప్పుడు చనిపోయాడంటే సుమారుగా క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే మోషే ప్రవక్త మోయాబు దేశంలో చనిపోయారు. అప్పుడు చనిపోయిన వ్యక్తి మరలా 1వ శతాబ్దంలో, అంటే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రూపాంతరం చెందిన సమయంలో ఆయన ఒక కొండ మీదకు వచ్చినట్లు మనం బైబిల్లో చదువుతాం. అంటే ఒకసారి మీరు గమనించండి, క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి భూమి మీదకి యేసు ప్రభువారిని కలవడానికి వచ్చాడు అని అంటే ఈ 1400 సంవత్సరాలు ఈ మోషే ప్రవక్త ఎక్కడ ఉన్నట్టు? అంటే భూమి మీద కాకుండా మానవుడు నివసించడానికి మరెక్కడో ఒక ప్రదేశం ఉందని మనకి అర్థమవుతుంది కదా. భూమి మీద కాకుండా మానవుడు నివసించడానికి మన విశ్వంలో మరొక గ్రహం ఎక్కడైనా ఉందా? ఇప్పటికీ సైంటిస్టులు దాన్ని ఎవరైనా కనిపెట్టగలిగారా? లేదు కదా. మరి ఈ మోషే ప్రవక్త ఎక్కడున్నాడు ఇంతకాలం అని మనం ఆలోచిస్తే బైబిల్ మనకి చెప్పేది ఏంటంటే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన పరలోకం నుండి దేవుని దగ్గరికి యేసు ప్రభువారిని కలవడానికి యేసు ప్రభువారు రూపాంతరం చెందినప్పుడు ఆ కొండపైకి వచ్చినట్లు మన బైబిల్లో చదువుతాం. ఈ విషయాన్ని సువార్తల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలోను, మార్కు సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలోను ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. మోషే ప్రవక్త ఎప్పుడో చనిపోయిన, సుమారుగా క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే చనిపోయిన మోషే ప్రవక్త యేసు ప్రభువారి కాలంలో ఆయన మరలా యేసు ప్రభువారిని కలవడానికి వచ్చిన విషయాన్ని బట్టి మనం ఏమనుకోవాలి? తప్పకుండా ఒక మనిషి మరణించిన తర్వాత తిరిగి మళ్ళా జీవించే ఉంటాడు, అతనికి ఒక జీవితం అనేది ఉంటుంది అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక వ్యక్తి మరణించకుండానే సజీవంగానే పరలోక రాజ్యానికి వెళ్ళి తిరిగి భూలోకానికి వచ్చారని మీరు ఒక వ్యక్తి గురించి చెప్పారు. ఆయన ఎవరు? సజీవంగా ఉండగానే పరలోకం వెళ్ళారు అనగానే బైబిల్ నందు వ్రాయబడిన 2 వ్యక్తుల గురించి చెప్పాలి. ఈ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి మరలా భూమి మీదకి వచ్చారు, ఒక వ్యక్తి ఇప్పటి వరకు భూమి మీదకి రాలేదు. వాళ్ళు ఎవరు అంటే మనం ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే హనోకు అనే వ్యక్తి దేవునితో నడిచాను, అందుకనే దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంటూ మనం చూస్తాం. హనోకు జీవించి ఉండగానే దేవుడు ఎందుకు అతన్ని పరలోకం తీసుకువెళ్ళాడు అని ఆలోచిస్తే ఆ కాలంలో అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఈ హనోకు మాత్రం దేవుడంటే భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు ఎంతో ఇష్టపడి అతనికి మరణానుభవం అనేది లేకుండా, అంటే మరణం అనేదే లేకుండా దేవుడు హనోకుని పరలోకం తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇలాంటి వ్యక్తి మరొకరు కూడా మనం బైబిల్లో చూస్తాం. అతను ఎవరంటే ఏలియా. ఈయన దేవునికి ఎంతో సేవ చేశాడు, దేవుడంటే ఎంతో భయభక్తులు కలిగి ఎంతో పౌరుషం కలిగిన ప్రవక్తగా మనం బైబిల్లో చూస్తాం. ఈయన చేసిన సేవకి దేవుడికి ఏలియా ప్రవక్త అంటే కూడా ఇష్టమై ఆయన కూడా జీవించి ఉండగానే ఏలియాని పరలోకానికి తీసుకుని వెళ్ళారు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే గనక ఏలియా గారు సజీవంగా ఉండగానే దేవుడు ఆయన్ని పరలోకానికి తీసుకువెళ్ళినట్లుగా మనం బైబిల్లో చదువుతాం. ఈయన ఏలియా గారు క్రీస్తుకు పూర్వం సుమారుగా 560 సంవత్సరాల క్రితం వాడు. అంటే యేసు ప్రభువారు పుట్టడానికి ముందే 500 సంవత్సరాల కన్నా ముందు జీవించి ఉన్న వ్యక్తి. ఏలియా ప్రవక్త కూడా పరలోకానికి సజీవంగా కొనిపోబడి మరలా యేసు ప్రభువారిని కలవడానికి యేసు ప్రభువారు రూపాంతరం చెందిన అదే కొండ మీదకి ఆయన కూడా వచ్చి కలిసినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారిని మోషే ఏలియాలు కలిసినప్పుడు యేసు ప్రభువారి శిష్యులలో పేతురు, యోహాను, యాకోబులు అక్కడే ఉండి మేము కళ్ళారా చూసామని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వారు చూసిన విషయాన్నే వాళ్ళు మనకి బైబిల్ ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు గమనించండి, మోషే ప్రవక్తేమో క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం మరణించి పరలోకానికి వెళ్ళిపోయి మరలా యేసు ప్రభువారు ఉన్న కాలంలో యేసు ప్రభువారిని కలవడానికి వచ్చారు.
ఏలియా ప్రవక్త ఏమో సజీవంగా ఉండగానే పరలోకానికి వెళ్ళిపోయి మరలా అతను కూడా యేసుప్రభువుని కలవడానికి భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరిని చూశాక మనకేమర్థమవుతుంది? మరణానంతరం ఖచ్చితంగా మరొక జీవితం ఉంది అని బైబిల్ చెప్పేది నిజమే అని మనకి రుజువు అవుతుంది కదా. అంటే మనం మరణించాక ఖచ్చితంగా మనకు జీవితం ఉంటుంది. అయితే మనం మరణించాక ఉన్న జీవితం నరకమా లేదా పరలోకమా అనేది మనం భూమి మీద ఉన్నప్పుడు చేసిన పనులను బట్టి ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం మరణానంతరం ఖచ్చితంగా మరలా జీవం ఉంటుంది. ఆ జీవం నరకంలో అవ్వచ్చు లేదా పరలోకంలో అవ్వచ్చు. ఈ విషయాన్ని మాత్రం మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇలాగే జీవించి ఉండగానే మరొక వ్యక్తి కూడా పరలోకం వెళ్ళి వచ్చి పరలోకం ఎలా ఉంటుంది అని తెలియజేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో కూడా మనం తెలుసుకుందాం. జీవించి ఉండగానే పరలోకం వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎవరు? జీవించి ఉండగానే పరలోకం వెళ్ళి వచ్చిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు మన ప్రశ్న. యేసుప్రభు వారి శిష్యులలో యేసుప్రభు వారికి ప్రియమైన వాడు, యేసుప్రభు వారి శిష్యులందరిలో వయసులో చిన్నవాడు అయిన యోహాను గారు పరలోకానికి దర్శనమందు వెళ్ళి వచ్చి పరలోకం ఎలా ఉంటుందో, చివరికి ఈ యుగాంతం అనగా భూమి ఎలా నాశనం అయిపోతుందో, యేసుప్రభు వారి రెండవ రాకడి ఎలా ఉంటుందో మనకి ఆయన తెలియచేశారు. ఈ యోహాను గారు క్రీస్తు శకం 90 నుండి 96 సంవత్సరాల మధ్యకాలంలో పద్మాసు ద్వీపంలో, అంటే ఇది టర్కీ దగ్గర ఉంటుంది, టర్కీకి దగ్గరలో ఉన్న పద్మాసు ద్వీపంలో ఆయన బంధించబడ్డారు. ఈ పద్మాసు ద్వీపం ముందున్న యోహాను గారిని దేవుడు పరలోకానికి దర్శనమందు తీసుకుని వెళ్ళి ఆయన అక్కడ ఎన్నో విషయాలు చూపించి దాన్ని గ్రంథంలో రాయమని ఆయనకి చెప్పారు. ఆయన అక్కడ ఏమైతే చూశాడో ఆ విషయాలన్నీ ఆయన మనకి ప్రకటన గ్రంథం ద్వారా తెలియచేశారు. ఇప్పుడు మనం చదువుతున్న ప్రకటన గ్రంథం మొత్తం యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉండగా చూసిన విషయాలే. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, యోహాను గారేమో జీవించి ఉండగానే పరలోకం వెళ్ళి వచ్చి ఇలా ఉంటుందని తెలియజేస్తున్నారు. మోషే గారేమో చనిపోయిన తర్వాత 1400 సంవత్సరాల తర్వాత మళ్ళా భూమి మీదకి వచ్చి ఇదిగో నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని ఒక రుజువు ఇస్తున్నారు. అలాగే ఏలియా ప్రవక్త ఏమో బ్రతికి ఉండగానే పరలోకం వెళ్ళి మళ్ళా 560 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చి నేను కూడా అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి భూమి మీద మనం బ్రతికి ఉండగా మంచి పనులు చేస్తూ పరలోకం వెళ్ళాలో లేదా చెడ్డ పనులు చేస్తూ నరకానికి వెళ్ళిపోవాలో అది మాత్రం మన చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు మనం ఎలాగైనా జీవించి ఉండవచ్చు. ఎందుకంటే ఏం మానవుడు మంచివాడు కాదు, అందరూ పాపులే. పాపం చేయని వారు ఎవ్వరూ లేరని బైబిల్ మనకు తెలియచేస్తుంది కదా. ఇప్పటి వరకు మనం ఎలాగైనా జీవించి ఉండవచ్చు, ఎంత పాపమైనా చేసి ఉండవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే గనక తప్పకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు. రెండవ రాకడలో ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని లేపుతారు. ఆయన తప్పకుండా మనకి పరలోక రాజ్యం అందిస్తారు. పరలోకం గురించి బైబిల్లో మరి ఎక్కడైనా రాయబడి ఉందా? బైబిల్లో పరలోకం గురించి అనేక చోట్ల స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు మనం ఆ విషయాలన్నీ చర్చించుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో మనం ఈ విధంగా రాయబడి ఉండని చూస్తాం. యెహోవా దూత అగ్ని జ్వాలలపైన పరమునకు చేరెను అనే మాట అక్కడ వ్రాయబడి ఉండని చూస్తాం. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులకు రాజే లేనప్పుడు దేవుడు వారిని న్యాయాధిపతుల ద్వారా రక్షించాడు. ఆ సమయంలో సంసోను తండ్రి అయిన మానోహకి దేవుడు కనిపించి మీకు సంసోను అనే బిడ్డను మీకు ఇస్తాను అని చెప్పడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అప్పుడు మానోహ దేవునికి బలి అర్పించినప్పుడు ఆ జ్వాలలపైన దేవుడు పరలోకానికి చేరినట్లుగా మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో కూడా మనం ఈ పరము అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందో నేను చదువుతాను. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. అంటే మరణం తర్వాత పాతాళానికి వెళ్లకుండా ఉండడం కోసం ఎవడైనా బుద్ధిమంతుడై ఉంటే గనక వాడు పరలోకానికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాడని ఈ వచనంలో మనం తెలుసుకుంటాం. భూమి మీద ఉన్నప్పుడు గనక మనం పాపాలు చేస్తే తప్పకుండా మనం పాతాళానికి వెళ్తామని,
ఒకవేళ భూమి మీద మనం దేవుని ఇష్టానుసారంగా జీవించినట్లయితే, మన పాపాలని క్షమించమని దేవుని వేడుకున్నట్లయితే మనం తప్పకుండా పరలోకానికి వెళ్తామని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు పరలోకం గురించి తెలియజేశారు. మరి బైబిల్లో నరకం గురించి కూడా ఉందా? నరకం గురించి యేసు ప్రభువారే స్వయంగా చెప్పిన ఒక ఉపమానాన్ని గురించి మనం చెప్పుకోవాలి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభువారే స్వయంగా ఒక ఉపమానాన్ని ఆయన తెలియజేశారు. అదేంటంటే, ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను సన్నపు నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు వేసుకునేవాడు. అతను విలాసవంతంగా భూమి మీద తన జీవితాన్ని కొనసాగించాడు అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే ఆ ధనవంతుడు వాకిట ఒక లాజరు అనే ఒక పేద వ్యక్తి కూడా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈ ఇద్దరు మరణించిన తర్వాత లాజరు అనే వ్యక్తి దేవుని దూతలచే కొనిపోబడ్డాడు. అతను అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అని బైబిల్ నందు చూస్తాం. ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత ఇతను కూడా పాతిపెట్టబడ్డాడు. ఇతను మాత్రం పాతాళంలో ఉన్నాడు అని ఆ ఉపమానంలో యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు. ఈ పాతాళం ఎలా ఉంటుంది అనంటే, కలలో ఊహించుకున్న అది చాలా భయంకరంగా మనకి అనిపిస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనంలో అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాటను మనం బైబిల్లో చూస్తాం. అంటే ఈ నరకంలో ఉన్నంతకాలం అక్కడ అగ్ని ఎప్పటికీ ఆరదు, అందులో ఉన్న ఏ మానవుడు చనిపోడు. అది చాలా భయంకరమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉండి ఈ ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతేకాకుండా బైబిల్లో మరికొన్ని చోట్ల నరకం గురించి ప్రస్తావించబడింది. అయితే ఇప్పుడు మనం ఆ విషయాలన్నీ చెప్పుకోము. మన మరణం తర్వాత నరకం కూడా ఉంటుంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం జీవించి ఉండగానే యేసు ప్రభువారు చెప్పినట్లుగా ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే మనం తప్పకుండా పరలోకం వెళ్తాం. లేదంటే మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే తప్పకుండా నరకమే మనకు గతి. ఇప్పటి వరకు విన్న విషయాలను బట్టి, బైబిల్లో ఉన్న గత చరిత్రలోని జరిగిన సంఘటనలను బట్టి పరలోకం ఉందని ఖచ్చితంగా మనకి రుజువైంది కదా. అలాగే నరకం కూడా ఉందని మనకి రుజువైంది కదా. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, బైబిల్ కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదండి. బైబిల్ ఒక చరిత్ర పుస్తకం కూడా. ఎందుకంటే ఆది కాండం దగ్గర నుంచి, అంటే సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతం వరకు, ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ జరిగిందేంటో చెప్పింది, జరుగుతున్నదేంటో చెప్పింది, జరగబోయేది కూడా ఏంటో చెప్పింది. అంటే బైబిల్లో గత చరిత్రలో ఇశ్రాయేలుని ఎంతమంది రాజులు పరిపాలించారు, బైబిల్లో ఏ సన్నివేశాలు ఎవరెవరికి జరిగాయో అనే వివరాలు పూర్తిగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. బైబిల్లో ఆయా ప్రదేశాలను, ఆ సంఘటనల పేర్లు కూడా వివరంగా రాయబడి ఉన్నాయి. ఎర్ర సముద్రం అని, యోర్దాన్ నదని, ఇశ్రాయేల్ దేశమని ఎన్నో ప్రదేశాల గురించి బైబిల్ స్పష్టంగా మనకు వివరిస్తుంది. చరిత్ర కూడా అవన్నీ నిజమేనని నిర్ధారిస్తుంది. దావీదు గురించి, సౌలు గురించి, గతంలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలిన రాజులందరికీ ఆధారాలు ఎన్నో ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో లభిస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి బైబిల్ ఒక చరిత్ర గ్రంథం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. కొందరు బైబిల్ స్టోరీస్ అని పొరపాటున అంటారు. ఇక నుంచి దయచేసి బైబిల్ని స్టోరీగా మాత్రం చూడకుండా బైబిల్ని చరిత్ర పుస్తకంగా చూడమని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలు మీకు నచ్చితే గనక ఈ వీడియోలను కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మేము చేసేలాగా దయచేసి మా కోసం ప్రార్థించండి. ఇలాంటి మరో క్రొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మీ బ్రదర్ బెన్హర్ బాబు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు పరలోకం గురించి, నరకం గురించి స్పష్టంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.